హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్నేని. పెళ్లి సాంప్రదాయంలో మరికొన్ని కొత్త సాంప్రదాయాలతో మీ ముందుకైతే వచ్చానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. అంటే 100 లైక్స్ అయితే వస్తాయని అనుకుంటున్నాను. ఎవరైతే ఈ వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్లి సాంప్రదాయాలలో ఒక్కొక్క ప్రాంతంను బట్టి, ఒక్కొక్క క్యాస్ట్ని బట్టి కూడా కొన్ని సాంప్రదాయాలు అయితే కొత్తగా ఉంటాయి కదండి. ఈ పెళ్లి సాంప్రదాయంలో పెళ్ళికి 5 రోజుల ముందు పెళ్లి కూతురికి ఇలా కంకణం కడతారు. 5 వరుసల దారం పోగులు కలిపి పసుపు రాసి పసుపు కొమ్మును కట్టి ఈ విధంగా కంకణం తయారు చేస్తారు. ఈ కంకణాన్ని పెళ్లి కూతురికి అలాగే తోడు పెళ్లి కూతురు కూడా ఈ కంకణాన్ని కడతారు. ఇలా కంకణం కట్టినప్పటి నుండి పెళ్లి కూతురు అసలు బయటికి వెళ్ళకూడదు. ఇక్కడ ఇలా కంకణాలు కట్టిన తర్వాత ఇక్కడ 2 ఇసురాయిలు పెట్టారండి. అలాగే పసుపు కొమ్ములు కూడా పెట్టారు. ఇక్కడ వచ్చిన ముత్తైదులందరికీ పసుపు బొట్టు పెట్టేసి ఇలా కాళ్ళకైతే ముత్తైదులందరికీ కూడా పసుపు రాస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఆ ప్లేట్లో ఉన్న పసుపు కొమ్ములు ఇక్కడ ఉన్న ఇసురాయి ఉంది కదా, ఆ ఇసురాయి పైన 5 పసుపు కొమ్ములను పెడతారు. ఇక్కడ పెళ్లి కూతురు ఫస్ట్ ఈ ఇసురాయిని మొక్కుకొని ఫస్ట్ పెళ్లి కూతురు 5 పసుపు కొమ్ములను నొక్కిస్తుంది. ఇలా ఇసురాయి పైన ఒక్కో పసుపు కొమ్మును పెట్టి ఇలా 5 పసుపు కొమ్ములను కూడా ఇలా నొక్కిస్తారు. ఫస్ట్ పెళ్లి కూతురు ఇలా 5 పసుపు కొమ్ములు నొక్కిన తర్వాత వచ్చిన ముత్తైదులందరూ కూడా ఈ విధంగానే 5 పసుపు కొమ్ములు తీసుకొని ఇలా ఒక్కొక్కరు కూడా 5 పసుపు కొమ్ములని నొక్కియాలి. ఇలా 5 పసుపు కొమ్ములు నొక్కించిన తర్వాత పెళ్లి కూతురుకు అలాగే తోడు పెళ్లి కూతురికి బొట్టు పెట్టి అక్షంతలు వేసి వచ్చిన ముత్తైదులందరూ కూడా ఆశీర్వదిస్తారు. మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్లి సాంప్రదాయంలో ఇక్కడ 2 మంగళహారతులను అయితే తయారు చేస్తారటండి. మామూలుగా అయితే ఒక మంగళహారతిని పెడతాం కదా, ఇక్కడ మాత్రము 2 మంగళహారతులను తయారు చేసి పెళ్లి కూతురు ముందు ఒకటి, తోడు పెళ్లి కూతురు ముందు ఒక మంగళహారతిని అయితే పెట్టారు. ఇలా మా ఫ్రెండ్స్ అందరము కలిసి ఇలా పసుపు నొక్కిచ్చే కార్యక్రమానికి అయితే మేమందరము వెళ్ళాము. చాలా సరదాగా అనిపించిందండి. నేను పెళ్లి సాంప్రదాయంలో ఉదయం నుండి చేసే కొన్ని పెళ్లి కార్యక్రమాలు అని ఒక వీడియోనైతే అప్లోడ్ చేశానండి. ఆ వీడియోకైతే చాలా వ్యూస్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 13K వ్యూస్ వచ్చాయి అనుకుంటండి. ఇప్పటికీ ఆ వీడియో అయితే చాలా బాగా చూస్తున్నారు. అలాగే ఈ వీడియో కూడా చాలా వ్యూస్ ఒక 20K వరకు రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. 20K కంటే ఎక్కువ వ్యూస్ రీచ్ అయినా కానీ నాకు హ్యాపీ అండి. ఎక్కువ వ్యూస్ అయితే రావాలి అని అనుకుంటున్నాను.
ఇలా పెండ్లి కూతురికి బొట్టు పెట్టి అలాగే అక్షంతలు వేసి పసుపు కొమ్ములు నొక్కించిన తర్వాత పెండ్లి కూతురికి తోడి పెండ్లి కూతురి నోట్లో ఇలా చక్కెర పోస్తున్నారండి. పసుపు నొక్కించే కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు పెండ్లి కూతురికి తోడి పెండ్లి కూతురికి మంగళహారతులు ఇస్తున్నారు. మంగళహారతులు ఇచ్చిన తర్వాత ఇద్దరికి దిష్టి తీస్తారు. పసుపు నొక్కిచ్చే కార్యక్రమం
పూర్తయింది. ఇప్పుడు నొక్కించిన పసుపుని పెళ్లి కూతుర్ని చేసిన రోజు పసుపు దంచే కార్యక్రమము చేస్తారు. ఈ పసుపుని తలంబ్రాలు కలపడానికి, ఒడిబియ్యం కలపడానికి, అలాగే మంగళ స్నానాలకి ఈ పసుపుని వాడతారు. ఇంతవరకే మీరైతే పసుపు నొక్కిచ్చే కార్యక్రమము చూశారు కదండి. మీకు ఇంకా ఎలాంటి ఆచారాలు, సాంప్రదాయాలు పెళ్లిలో ఉంటాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.